వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నరేంద్ర వ్లాగ్స్. ఈరోజు మా యొక్క స్నేహితుడైనటువంటి ప్రకాష్ గారి సన్మాన కార్యక్రమం. ఎలాంటి సన్మానం అంటే మా పదవీరమణ సన్మాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు వీక్షించగలని కోరుతున్నాను. లెట్స్ వాచ్ ఇట్. పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ బ్రహ్మానందం సార్ గారిని వేదికపై సాయి జ్యోతి పాఠశాల కరెస్పాండెంట్ మరియు ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకటేష్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాను. నేటి సన్మాన గ్రహీత ఎయిడెడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీ నర్సయ్య సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా. అలాగే చైతన్య పాఠశాల ఎయిడెడ్ పాఠశాల రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీ సురేశలింగం సార్ గారిని ప్రస్తుత ఎయిడెడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వేణుగోపాల్ సార్ గారిని వేదికపై శ్రీ జయప్రకాష్ సార్ గారి యొక్క బయోడేటాను సురేశలింగం సార్ గారు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మా పాఠశాల చైతన్య విద్యా మందిర్ ప్రధానాచార్యులు పూర్వ శ్రీ గౌరవనీయ రమేశ్వరరావు గారు, మరియు మా పాఠశాల కరెస్పాండెంట్ బ్రహ్మానందం గారు, శ్రీ సాయి జ్యోతి పాఠశాల అధ్యక్షుడు వెంకటయ్య గౌడ్ గారు, మరియు ప్రస్తుత ప్రధానాచార్యులు స్కూల్ ప్రధానాచార్యులు వెంకటయ్య గారు, అధ్యక్షుడు నరసింహ గౌడ్ గారు, నరసింహుడు, తర్వాత నర్సయ్య ఎస్సీ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మరియు ప్రస్తుత పాఠశాల చైతన్య విద్యా మందిర్ ప్రధానాచార్యులు వేణుగోపాల్ గుప్తా గారు, మరియు నేటి సన్మానిత గ్రహీత అయిన ఎం జయప్రకాష్ గారు. శ్రీ ముద్దం జయప్రకాష్ గారు 1963వ సంవత్సరం జనవరి 29వ తేదీన ఊట్కూరు జన్మించారు. వీరి స్వగ్రామం ఊట్కూరు. వీరు గౌరవనీయులు వెంకటరాములు సత్యమ్మ గారి పుత్రుడు. వీరు ఊట్కూరు జన్మించారు. వీరి విద్యార్హత BA టీచర్ ట్రైనింగ్. వీరి ఇంటర్మీడియట్ వరకు వారు నారాయణపేటలో విద్యాభ్యాసం గడిపారు. వాళ్ళు ఊట్కూరులోనే జన్మించారు, కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి 1 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు వారు నారాయణపేట చదివారు. తర్వాత TTC ట్రైనింగ్ అంటే ఉపాధ్యాయ ట్రైనింగ్ శిక్షణ ఆయన శారదాలో గడిపారు. డిగ్రీ మహబూబ్నగర్లో చేశారు. అయితే వీరికి ఒక భార్య పద్మమ్మ గారు, కుమారుడు 2 ఉంటారు. అయితే ఒక పెద్ద పిల్లగాడు బీటెక్ చేశాడు. రెండవ కుమారుడు డిప్లొమా ఎలక్ట్రికల్ చేశాడు. ఈయన ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. పెద్ద కుమారుడు ఎవరు? రాహుల్. రెండవ కుమారుడు సాయి కిరణ్. అయితే ఈయన ప్రైవేట్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఎక్కడ? విజయవాడ, వైజాగ్లో. రెండవ బాబు ధనవాడలో ఆయన పవర్ కార్పొరేషన్లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఈయనకు సొంతంగా తోటి సహచరులు అంటే సిబ్లింగ్స్ అంటే ఇప్పుడు ఈయనకు ఒక చెల్లెలు, ఆమె ప్రధానాచార్యులకు పనిచేస్తుంది. ఈమె ఎవరు? ఆమె పేరు సుజాత. తర్వాత 3 తమ్ముళ్ళు. ఒక ఆయన టీవీ రిలే స్టేషన్లో పనిచేస్తాడు. ఒక లక్ష్మీకాంత్. రెండవ అతను రాము అని నేను BC వెల్ఫేర్లో పనిచేస్తాడు. అనిల్ కుమార్ టీచర్గా ఉండేవాడు, కానీ అది ప్రమాదాలతో అనుకోకుండా అనారోగ్యంతో ఆయన చనిపోయింది. అయితే ఈ జయప్రకాష్ గారి అనుభవం ఏమంటే, మొదట మక్కలు శిశుబంధు తరగతినప్పుడు జయప్రకాష్ గారు వన్ ఆఫ్ ది టీచర్ ఆఫ్ ది స్కూల్ ఇక్కడ శిశుబంధులు. ఆ తర్వాత ఉత్తూరులో జానీయ సంబంధంలో పనిచేశాడు. తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇక్కడ మక్కల్లో 1987లో ఈ చైతన్య విద్యామందిర్ టీచర్గా చేరినాడు. ఈయన అనుభవం చాలా అపారమైంది. తర్వాత ఈయన చైతన్య విద్యామందిర్లో ఈయన గ్రాడ్యుయేట్ గవర్నమెంట్ పోస్టు 2002 అక్టోబర్ 1 నాడు ఉంది. తర్వాత జనవరి 31 జూలై 2021 నాడు పదవి విరమణ పొందారు. అందుకే ఈ జయప్రకాష్ సార్ గారు మిగతా జీవితము ఆయురారోగ్యాలతో నివసిస్తూ వారికి ఆయురారోగ్యాలు భగవంతుని ప్రసాదించాలని కోరుతూ, తర్వాత మీరు చేతనైన సాయం విద్యార్థులకు తరగతి సమాజానికి చేయాలని కోరుతూ ఈ అవకాశాలు ఇచ్చిన ఈ
ఈ పాఠశాల ప్రధానాచార్యుడు కరెస్పాండెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. సన్మాన కార్యక్రమాన్ని పురస్కరించుకొని విచ్చేసిన చైతన్య ఉపాధ్యాయులకు మరియు ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులారా, జయప్రకాష్ సారు మాకు చాలా రోజుల నుండి మిత్రులుగా ఉండేవాళ్ళు. అయితే మేము చూసినప్పటి నుండి ఇప్పుడు చెప్పినటువంటి విద్యార్థులు ఏ విధంగా చెప్పినారో అదేవిధంగా స్కూల్లో వెళ్ళినట్లయితే ఎప్పుడు కూడా పిల్లలు వెంబడి ఉండేవాడు సారు. ఎందుకంటే ఆయనకు స్కూల్లో పీటీ సార్ లేకపోయినా ఆ పాఠశాలలో ఆయనే విద్యార్థులకు ఆటలు నేర్పించడం కానీ ప్రతి మండల టోర్నమెంట్ జరిగినప్పుడు కూడా సారు ముందుండి ఆడించేవాడు. అయితే పిల్లలంటే చాలా ఇంట్రెస్ట్ సార్కి, ఆటలంటే మరీ పిల్లలు ఆడించాలి. ఎప్పుడు కూడా టోర్నమెంట్ జరుగుతుంటే గ్రౌండ్లో రమేష్ రావు సారు, ప్రకాష్ సారు ఖచ్చితంగా అక్కడ కనిపించేవారు. కాబట్టి పిల్లలు కూడా ప్రైమరీ సెక్షన్లో చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని చెప్పినటువంటి రోజులని వాళ్ళ తోటి ఉపాధ్యాయులతో మేము ఎన్నోసార్లు విన్నాం. ఎన్నోసార్లు అంటే దాదాపు మాకు తెలిసిన వరకు మేము ఇంటర్మీడియట్ చేసినప్పటి నుండి కూడా సార్ అక్కడ చైతన్య స్కూల్లో వర్క్ చేస్తున్నారు. మేము చూస్తూనే ఉన్నాం. ఇప్పటిదాకా అక్కడనే స్కూల్లో చేస్తూ లాస్ట్ గవర్నమెంట్ ఎయిడెడ్ కావడానికి చాలా ప్రయత్నం చేసి గవర్నమెంట్ ఉపాధ్యాయునిగా కూడా పొందడం జరిగింది. ఆయన యొక్క కళలు సార్థకమైనవి. సంతోషంగా ఉండాలని కోరుతూ ముగిస్తున్నాను. ప్రభుత్వ ఉపాధ్యాయులు విజయ్ సార్ గారు మాట్లాడుతున్నారు. వేదికను అలంకరించిన పెద్దలు, విద్యార్థులు, ఈనాటి ఈ సమావేశం చైతన్య విద్యామందిర్లో చాలా సంవత్సరాలు విద్యాబోధన చేసి మొన్ననే జనవరి 31న రిటైర్డ్ అయిన ముద్దం జయప్రకాష్ గారు వారి రిటైర్డ్ అవ్వడం జరిగింది. కాబట్టి సారు శ్రమకు ఫలితం దక్కింది. ఈ శేష జీవితం పూర్తిగా కూడా ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు మరియు వీడ్కోలు సమావేశానికి వీడ్కోలు పొందుతున్నటువంటి జయప్రకాష్ సార్ గారికి వాయిస్ పెంచండి. మా గురువులకు సార్ వాయిస్ పెంచండి. ఇది ఒక రకంగా అందరూ నాతోటి ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ రిటైర్మెంట్ కావడం, నేను ఒక్కడిని మిగిలిపోవడం. ఎవరు లేనప్పుడు మీ క్లాసులో ఎవరైనా ఒక్కటే పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, మీ పరిస్థితి ఎట్లుంటుంది? నా పరిస్థితి అంతే ఉంది. కాకపోతే దాదాపుగా 25 నుంచి 30 సంవత్సరాలు అందరు కలిసిమెలిసి ఒక కుటుంబంగా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, అంటే వేరే విషయమైన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ దాదాపుగా 30 సంవత్సరాలు ఒక దగ్గరే కలిసి ఉన్నాం. అసలు మా మధ్యలో ఉన్నటువంటి అనుబంధాలు అనేటివి చాలా గొప్పవి. ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఒక స్కూల్లో కలిసి ఉంటాడు పిల్లలతో. కానీ శిష్యు నుండి 10వ తరగతి వరకు బ్యాచ్లు పోతూ ఉంటే ఒక రకమైన బాధ, ఒక రకమైన సంతోషం. మీరు పోయినప్పుడు అంత బాధ కలగలేదని కానీ సార్ వాళ్ళందరూ రిటైర్మెంట్ అయ్యేటప్పుడు నాకు విచిత్రంగా అనిపిస్తుంది. నేను కూడా రేపు అట్లా అవుతుందేమో, అవుతుంది కూడా. ఈ అనుబంధాన్ని ఒక్కరితో కాదు, దీంట్లో గురువులు ఉన్నారు ఇద్దరు, మిగతా వాళ్ళంతా కొలీగ్స్. అది వాళ్ళతో గడిపినటువంటి జీవితము అనుభవాలు మళ్ళీ ఏ టీచర్కు దొరకవనుకుంటాను బహుశా. అన్ని సంవత్సరాలు వాళ్ళతో గడిపి అనుభవాన్ని పొంది ఏ విధంగా విద్యార్థులకు చదువు చెప్పాలని
ఆలోచన చేసి ఆ బాటలో నడిచాను. ప్రతి ఒక్కరూ సహకరించినటువంటి ఉపాధ్యాయులే నాకు. కానీ జయప్రకాష్ సార్ గారు ఒక రకంగా ఎట్లుండేవాడంటే ఒక స్నేహితుని మాదిరిగా, ఒక సలహాదారునిగా, ఏవైనా మనలో ఉన్నటువంటి లోపాలను చూపించేవాడిగా, అంటే సరి అయిన మార్గాన్ని పోవడానికి మార్గదర్శకంగా ఉండేవాడు. ఆయుర ఆరోగ్యాలతో ఉండి కలిసినప్పుడు అలా నవ్వించుకుంటూ ఉండాలని మాకు స్పెషల్గా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బ్రహ్మానందం సార్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. మరి చిరంజీవులారా, మీరంతా కూడా అనేక మంది ఉపాధ్యాయులు చూసి ఉంటారు. కాబట్టి ప్రభుత్వంలో పదవి విరమణ అంటూ ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ప్రతి ఒక్క ఉద్యోగికి ఉంటుంది. కాబట్టి మేము 1984లో చైతన్య విద్యా మందిర్ స్థాపించినప్పుడు రమేష్ రావు సార్ గారు అధ్యక్షులుగా, వారే వ్యవస్థాపకులు. అక్కడ నేను ఆ స్కూల్ స్థాపించిన 3 నెలలకు వచ్చినాను. అప్పటి నుండి సుదీర్ఘంగా 84 నుండి 125 రూపాయల జీతం నుండి దాదాపుగా 36-37 సంవత్సరాలు సుదీర్ఘంగా చేసినాం. అయినా ప్రైవేట్లోనే ఎక్కువ చేసినాం. కాకపోతే జీతము ఎట్లనే ఉండదు, కానీ పని చేసేటటువంటి తపన చాలా ఎక్కువగా ఉండే మా డాక్టర్ల దగ్గర. ప్రతి ఒక్కరు కూడా టీం వర్క్ చేస్తుంది. ఏదైనా విద్యార్థులకు అవసరమైంది అంటే తప్పకుండా ఆ యొక్క అవసరాన్ని తీర్చాలి, వాళ్ళకు విద్యను అందించాలి, వాళ్ళకు కావాల్సిన సమాచారం అందించాలి. అది ఉపాధ్యాయుని యొక్క కర్తవ్యం. అటువంటిది చైతన్య విద్యా మందిర్లో జరిగింది. ఆ టీం వర్క్, మా యొక్క రమేష్ రావు సార్ యొక్క కోఆపరేషన్ మరియు ఇతర ఉపాధ్యాయుల యొక్క కోఆపరేషన్ చాలా అమోఘమైందనే చెప్పవచ్చు. నిజంగా అన్ని ఏళ్ళు అందరము కలిసి ఉండి మరి ఈ ప్రభుత్వ పరంగా 2002 నుంచి మాకు 5 మందికి ఉద్యోగం రావడం, ఒక్కొక్కరుగా పదవి విరమణ పొందడం. ఇప్పుడు కూడా అదే క్రమంలో జయప్రకాష్ సార్ గారు కూడా జనవరి 31, 2021లో పదవి విరమణ పొందారు. వారి యొక్క పదవి విరమణ కార్యక్రమాన్ని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కాబట్టి మనము ప్రకాష్ సార్ గురించి చెప్పాలంటే నిజంగా అతడు మాకు నా యొక్క సోదరుడు, చిన్న తమ్ముళ్ళలాగా. అతడు ఎప్పుడైనా రాని, ఏమైనా రాని, నేనేమైనా కోపంలో వచ్చినా అంటే తప్పకుండా నన్ను ఏదో ఒక మాటని నవ్విపించే తోలుతుండే స్కూల్కి. హై స్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్కి పోయినా అంటే కంపల్సరీ ప్రైమరీ స్కూల్ కాడ ఒక మాటని మళ్ళా నవ్విపించి తోలేవాడు. తర్వాత కార్యక్రమాల్లో కూడా, ఏ కార్యక్రమం అయినా సరే ప్రతి కార్యక్రమాల్లో కూడా అతడు ముందుండి నడిపించాడు. మేము ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, నీవెక్కువ, నేను తక్కువ అనేది ఏమీ లేదు. అంతా సహచర బృందమే. అందరము కూడా చాలా స్నేహితుల్లాగా, ఒకే కుటుంబ సభ్యుల్లాగా ఏ కార్యక్రమమైనా జరగని, ఎవరి ఇంట్లో జరగని, ఏమైనా జరగని ప్రతి ఒక్క కార్యక్రమానికి వెళ్ళేవాళ్ళం. నిజంగా స్కూలు అంటే మాది, మా యొక్క కుటుంబం, మా పిల్లలు, మరియు మేము మా పిల్లలకు చదువు చెప్తున్నాం. మరి మనకు విద్య వస్తుంది కాబట్టి అటువంటి విద్యను భావి భారత పౌరులకు అందించడం మా లక్ష్యం. కాబట్టి తప్పకుండా మా పాఠశాల నుండి అనేక మంది ఉద్యోగాలు పొందారు. వాళ్ళంతా కూడా మాకు చాలా సంతోషం. మరియు పదవి విరమణ జయప్రకాష్ సార్ పొందుతున్నారు కాబట్టి వారికి భగవంతుడు ఎల్లవేళలా ఇదే చిరునవ్వును మరియు ఆయురారోగ్యాలను ఇవ్వాలని, అందరినీ కూడా తాను సంతోషపడుతూ అందరినీ సంతోషపెట్టాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. 2005 నుంచి 2002 వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు మనము ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నాం. మనం మా టీచర్లకు కావాలి. అయితే ఆ రామేశ్వరం పోయినప్పుడు ఏమైందంటే మేము అందరం 5 మంది ఉన్నాం, మొత్తం అందరూ స్టాఫ్ ఉన్నాం. అదే రామేశ్వరం పోతే శనేశ్వరం అన్న శనైన పోతుంది రా దేవుడా అని అక్కడ కొన్ని బావిలు ఉంటాయి. అన్ని నీళ్ళల్లో బావులు, ఒక 10-15 బావులు నీళ్ళలో స్నానం చేయాలి. ఆ బావులో స్నానం చేస్తే శనైన పోతుంది, మనకు ఆర్డర్ అనేది తొందరగా వస్తుంది కదా అనుకున్నాం. అప్పుడు ధ్యాసతోటి అందరు టీచర్లను పట్టుకోపోయి మొత్తం 21 బావిలో స్నానం చేపించింది ఎవరికన్నా కానీ. మరి నిజంగా శని ఉండేనో ఏమో, మన 7 ఏళ్ళు 7.5 అంటాము కదా మన 7.5 లాగా. ఆ 7 ఏళ్ళ శని పోయిందో ఏమో కానీ టూర్ నుంచి వచ్చేసిన ఒక వారం రోజుల్లో, ఆ వచ్చిన 15 రోజుల లోపలనే మా గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చేసి
ఏమని మీ 5 మందిని గవర్నమెంట్లో మేము కలుపుకుంటున్నాము, మీకు 5 మందికి కూడా ప్రభుత్వం లాగానే జీతాలు అన్నీ వచ్చేస్తాయని చెప్పి. అయితే అంతకుముందు ఏమైందంటే ఈసారి వాళ్లకు కొద్దిగా అప్పుడు ఇంకా కొంచెం ఉండే సార్ వాళ్ళకి శక్తి ఉండే అది ఉండే ఇక వాళ్ళకి వేసరికి వచ్చిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఉన్నది ఇప్పుడు కొంతమందికి ఎట్లుంటే మనం చెప్పేవాడికి అసలు కానీ వినేవాడికి కూడా అసలు వస్తుంది ఒకసారి. అవునా కదా? చెప్పేవాడికి అసలు రాదు, వినేవాడికి అసలు వస్తుంది. అట్లా నేను ప్రతిసారి తిరిగినప్పుడల్లా ఏమాయ సార్ ఇంకా వస్తలేదు సార్, 7 ఏళ్ళు అయ్యాయి సార్, ఏమాయ సార్ అని. లాస్ట్ వచ్చి ఇక వస్తుంది లేకుండా పోసారి నీవు ఊగా చెప్తాను, ఉద్దరు తిరుగుతావు, 7 ఏళ్ళు అయ్యాయి తిరుగుతావు, ఇక రాదుపోదు ఏం పో నీవు తిరిగి సార్ కూడా ఉండదు కదా అంటే ఒక ఫ్లక్చువేషన్ అనమాట. చివరకు ఆ సాధించినప్పుడు మాలో ఉండేటటువంటి ఒక తప్పన ఏంటంటే మళ్ళీ మేము పునర్జన్మ ఎత్తినట్టు అయింది మాకు. ఎందుకంటే ఒక ప్రైవేట్ స్కూల్ ఉన్నటువంటి టీచర్లు, అది కూడా మేము ప్రైవేట్ ఉద్యోగం పొందడానికి ఎవ్వరికి కూడా ఏజ్ లేదు మాకు ఎవ్వరికి లేదు. అటు గవర్నమెంట్ ఉద్యోగం రాసి తీసుకుందాము ఏజ్ ఉందంటే ఎవరికి అంత ఏజ్ బార్ వాళ్ళే ఉన్నారు మొత్తం. కానీ అటువంటి సందర్భంలో మేమందరం మా పేరెంట్స్ ఉన్నటువంటి మా పైనటువంటి ఆశీర్వాదాలు అనుకోండి, భగవంతుని ఆశీర్వాదాలు అనుకోండి, చైతన్య విద్యార్థులకు వారు ఇచ్చేటువంటి సేవలు అనుకోండి, అలాని గుర్తించి భగవంతుడు అందరినీ కూడా చల్లగా కాపాడండి. ఈరోజు వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికి కూడా ప్రకాష్ సార్ గారు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఏదైనా సమాచారం వచ్చినా కూడా మనం అందరం కుటుంబంలాగా ఉండి ఒకరి సమస్యలు ఒకరికి ఆనందం ఒకరికి పంచుకుంటూ ఉండాలని వారితో కోరుతూ భగవంతుడు వారికి ఆయుర్వేద ఇవ్వాలని వారి కుటుంబానికి చల్లగా చూడాలని కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. పాఠశాలని చదివి ఈరోజు కలెక్టర్ పోస్టుల్లో ఉన్నారు, సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, చైతన్య విద్యామందిర్ విద్యార్థులే. వారంతా కూడా గురువుల దగ్గర వాళ్ళకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు తీసుకున్నారు. మనం ఏమనుకుంటామంటే నాకు వస్తుంది ఇదేమో, మొన్న 10వ తరగతి పిల్లలంతా చిట్టీలు రాసి పాస్ అయ్యి. మనం చిట్టీల మీద ఎంత ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏమొచ్చినా, ఇంత కరోనా వచ్చినా మనం ఈరోజు గట్టిగా ఉన్నాం అంటే మనకు సొంత ధైర్యం ఒకటి ఉంది. ఇంకొక వ్యాధి ఇప్పుడు మహారాష్ట్రలో మళ్ళీ వచ్చింది, వచ్చుకోక ఏం కాదు. మహారాష్ట్ర చాలా దూరం ఉండదు, రైల్లో పోవాలంతా, మన దగ్గరికి రాదు. మనం మంచి ప్రదేశాల్లో ఉన్నాం, మంచి ఫుడ్ తింటున్నాం అంటే మనం మానసికంగా కూడా ఏమి అది ఇది తినడం లేదు. మనం అన్నం తింటాం, రొట్టెలు తింటాం, పొడి తింటాం, నీరు పొడి తింటాం, శనగల పొడి తింటాం, అంతా తింటాం కదా. ప్రతి సంవత్సరానికి కూడా ప్రతి విద్యార్థిని మేము ప్రతి ప్రదేశానికి రమేష్ రావు సార్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం టూర్ తీసుకెళ్ళాం. మన చుట్టూ ఉన్న మొత్తం రాష్ట్రాలను తిప్పాం, ఒక్క ఢిల్లీ మాత్రమే తిప్పలేదు. అదే బాధాకరం. ఆ బ్యాచ్ కానీ అట్లా ఉంటే రైల్లో ఢిల్లీకి తీసుకెళ్దాం అనుకునేటివి, అంత లోపలనే మనకు ఒకరు దిగిపోవడం జరిగింది. అది ఒకవేళ అదృష్టం ఉంటే ఈ పాఠశాలలో ఉంటున్నా సాయి జ్యోతి ఆశీర్వాదం ఉంటే ఈ పాఠశాలలో ఢిల్లీకి పోదాం. ఆ దానికి నేను కూడా ఉంటాను. ఎల్లవేళలా పాఠశాలకు ఎలాంటి ఇవి అయినా నేను వచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ మన ఒక ఉపాధ్యాయులంతా కూడా అమూల్య సమయాన్ని వెచ్చించి మీరేమో ఆకలి కొని డబ్బులు చూసి మీరంతా కూడా సహకరించిన మీ అందరికీ, ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడదు. కనబడుతుంది సార్, వీడియో ఇది కనబడుతుంది, ఫోటో అయితే కనబడదు, ఎవరు రైట్. ఓకే. సార్ బొట్టు పెట్టు, సార్ బొట్టు పెట్టు.
ఇక్కడ. రైట్ సార్. ఇప్పుడు సాయిజ్యోతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు అధ్యక్షులు ఇద్దరు వారు సన్మానం అందిస్తున్నారు. రైట్ రైట్ సార్ రైట్ రైట్ ఇంకెవరు రైట్ ఒక్కొక్కరు గారు తినాలి తప్ప కొంచెం కొంచెం పెట్టండి ఏం కాదు ఎక్కువ తినలేడు సార్ ఇక్కడ మళ్ళీ ఎక్కువ పెడితే తర్వాత ప్రాబ్లం సన్మానం ఎక్కువ రైట్ అప్పుడే వచ్చేది ఉండే సన్మానం పెట్టండి 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 మంచి ఐడియాలతో ఉందప్ప. మై ప్రే టు గాడ్ టు యూ కీప్ యూ హెల్తీ.